ఇక అక్రమ వడ్డీ వ్యాపారి ఏఎస్ఐ మోహన్ రెడ్డి కేసుల్లో అనేక ట్విస్టులు బయటకొస్తున్నాయి. మోహన్ రెడ్డి అక్రమంగా వడ్డీలు వసూలు చేశాడని ఆరోపిస్తున్నారు బాధితులు. అయితే తాను ఎవరిని మోసం చేయలేదని తన డబ్బుతోనే భూములు కొన్నట్లు చెప్తున్నాడు మోహన్ రెడ్డి. మోసపోయామంటున్న బాధితులు, మోసం చేయలేదంటున్న ఏఎస్ఐ. ఇది కరీంనగర్ జిల్లాకు చెందిన పోలీస్ అధికారి మోహన్ రెడ్డి వివాదంలో ప్రజెంట్ సిచ్యువేషన్. ₹1,00,000 అప్పు తీసుకుంటే 5 లక్షల వరకు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే మోహన్ రెడ్డి మాత్రం ఎవరిని మోసం చేయలేదని చెబుతున్నాడు. తానసలు వడ్డీ వ్యాపారమే చేయలేదంటున్నాడు. న్యాయం కోసం ఏఎస్ఐ మోహన్ రెడ్డి బాధితులు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ఆందోళనకు దిగారు. కోట్ల విలువైన తమ భూములను మోహన్ రెడ్డి కాజేశారని ఆరోపించారు. సిబిఐతో కేసు విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. నెలలు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం జరగకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకుంటామంటున్నారు బాధితులు. జరగకపోతే ఈ విషయంలో 100 రోజులు కరీంనగర్లో మేము దీక్షలు చేసినాం సార్. ఎవ్వరూ పట్టించుకోలేము మమ్మల్ని. ఇప్పుడు మాకు సీఎం గారి మీద నమ్మకం ఉన్నది సార్, మాకు కేసీఆర్ సార్ మీద నమ్మకం ఉన్నది. కేసీఆర్ సార్ మాకు న్యాయం చేయాలి సార్. ఇది మాకు న్యాయం కాకపోతే మేము క్యాంప్ ఆఫీస్ ముందట పోయి నా పిల్లలు, నేను, మా బాధ్యతలు అందరం క్యాంప్ ఆఫీస్ ముందట పురుగుల మందు డబ్బాలు తీసుకొని పోయి తాగి చచ్చిపోతాం సార్ మేము. ఇది మా డిమాండ్ సార్. కరీంనగర్ జిల్లా కొండగట్టుకు చెందిన లక్ష్మి ఆపరేషన్ కోసం మోహన్ రెడ్డి నుంచి ₹25 లక్షల అప్పు తీసుకుంది. మొత్తం వడ్డీతో 35 లక్షల వరకు అయినట్టు చెప్పింది. ఇందులో ₹7 లక్షల వరకు అప్పు తీర్చింది. మిగతా మొత్తం కోసం 16 ఎకరాల భూమి తన పేర రాయించుకున్నాడని ఆరోపిస్తోంది లక్ష్మి. 3 లక్షలు ఇచ్చిండు, మళ్ళీ తర్వాత రమ్మన్నాడు, ఏమి ఇవ్వలేదు. అంత మొత్తం ఇక మళ్ళీ 35 లక్షలు లెక్క చెప్పిండు మిత్తితోని. అంటే 50 లక్షలు ఇవ్వకముందే ఇంట్రెస్ట్ 8 లక్షలు పట్టుకున్నాడు. వస్తాయి అడగలేదు. ఏమంటే ఇగో నీకు 7 లక్షల మిత్తి పట్టుకున్నా, నువ్వు ఎల్లుండి రాపో 50 లక్షలు ఇస్తా, నాయనేం పట్టుకుని నీకు 25 ఇస్తా అన్నాడు. అట్లా 8 రోజులు తెంపిండు. అంతా కూడా 4 లక్షలు ఇచ్చిండు. 8 లక్షలు అని చెప్పి మిత్తి పట్టుకున్నాడు. మొత్తం 35 లక్షలు పాత కొత్త 35 చేసి కాగితం పెట్టుకుని ఈ పైసలు మొత్తం చెప్పి ఇక పైసలు లేవు మా దగ్గర అని 16 ఎకరాల భూమి మొత్తం కబ్జా చేసుకొని పైసలు లేవు, నువ్వేమని చెప్పుకుంటూ చెప్పుకోప, మా దగ్గర ఏం లేదుగా అన్నాడు. మోహన్ రెడ్డి దగ్గర అప్పులు తీసుకున్న పాపానికి రోడ్డున పడ్డామంటున్నారు మరికొందరు బాధితులు. హోంమంత్రి నాయనికి కంప్లైంట్ చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతను సిఐడి ఏఎస్ఐ, అతని ఇంటిలోనే అతని ఆఫీస్ ఉంది, సిఐడి ఆఫీసు. అది కూడా కబ్జా చేసుకున్న బిల్డింగే. ఇంకా మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? 40-50 కేసులు బుక్ అయితే వాళ్ళు 4 కేసుల వరకు ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదు. ఇంతవరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేదు. ఇది విషయము. మాకు ఎస్పీ ఇప్పుడు నేను ఆల్రెడీ కోర్టులో కేసు ఇచ్చినా నడుస్తుంది అనుకోండి, అది వేరే ఇష్యూ. కానీ అతను మాకు మా ఆస్తులు మాకు ఇచ్చేసి అతను న్యాయంగా ఎంత వస్తే అతను తీసుకోమనండి. మోహన్ రెడ్డి మాత్రం ఎవరిని మోసం చేయలేదని చెప్తున్నాడు. అసలు ఫైనాన్స్ వ్యాపారమే చేయలేదని అంటున్నాడు. తన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తుల ద్వారానే భూములు కొనుగోలు చేసినట్టు చెబుతున్నాడు. తనపై నమోదైన కేసులను కోర్టులోనే తేల్చుకుంటానని చెబుతున్నాడు. అంటే ఎవరు తప్పుడు పనులు ఎటువంటి వడ్డీ వ్యాపారం చేయలేదు, నాకు అవసరం లేదు. నాకు వచ్చే ఇన్కమ్ మీదనే, మా కుటుంబానికి వచ్చే ఇన్కమ్ మీదనే మేము ప్రాపర్టీస్ కొనుక్కున్నాం, అవి లీగల్ కొనుక్కున్నాం, చట్టపరంగా కొనుక్కున్నాం, దానికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. ప్రతి రూపాయికి లెక్క ఉన్నాయి మా దగ్గర. కానీ ఎవరు మోసం చేయలేదు. ఈ 1000 కోట్లు 500 కోట్లు మీరు నిరూపించండి, నిరూపించి గవర్నమెంట్ స్వాధీనం చేయించండి. బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలంటున్నారు. ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని, ఆస్తులను తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు మోహన్ రెడ్డి బాధితులు.